వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో. రఘుపతి గారు, చూసుకుంటే కనుక ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగానే ఇదంతా జరిగింది, ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది అంటారు. ముఖ్యమంత్రుల పనితీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్లో కంప్లీట్గా ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సిన పరిస్థితే ఉందంటారా? నేను దీంట్లో ఫర్దర్ ముందరికి వెళ్ళే ముందర రేణుక గారు చెప్పిన దానికి కూడా కొంచెం సమాధానం చెప్పాలి. చాలా బాధపడ్డారు మా ముఖ్యమంత్రి గారు 7వ స్థానం 8వ స్థానంలో పడిపోవటం ఏంటి, చాలా బాగా చేసేటువంటి వ్యక్తి కదా, మాకు అసలు కూర్చోటానికి బిల్డింగ్ కూడా లేకపోయినా పర్ఫామ్ చేస్తాం అనేటువంటి మాట మాట్లాడారు. అవినీతిలో నెంబర్ 1 అని అనిపించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పారిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీటి వల్లనే చిరిగి వచ్చింది. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు చూస్తే మేనిఫెస్టోలో 300 వాగ్దానాలు ఉన్నాయి. అమలు జరిగింది ఏంటంటే మనం భూతత్వం పెట్టి ఎత్తుక్కోవాలి. ఈరోజు ప్రధానంగా ఆయన మాట్లాడినటువంటి సంపూర్ణ రైతు రుణమాఫీ అన్నదానికి అసలు అర్థమే లేకుండా అయిపోయింది. రైతు రుణమాఫీ జరగలేదా అని నేను అనట్లేదు, రైతు రుణమాఫీ జరిగింది కొంతవరకు. ఈరోజు రియలిస్టిక్ టర్మ్స్ మనం మాట్లాడుకుంటే ఎప్పుడు రిలీఫ్ వస్తుందంటే ఒక రైతుకి వాడు తనఖా పెట్టినటువంటి పాస్ పుస్తకాలు వాడి చేతికి రిటర్న్ వస్తే ఇది తీసుకువెళ్ళి ఇంకొక బ్యాంకులో పెట్టి తను అప్పు తెచ్చుకొని తన మళ్ళా వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి వస్తే వాడికి కంప్లీట్గా రిలీఫ్ వచ్చినట్టు. సంపూర్ణ రైతు రుణమాఫీ అనే దానికి అర్థం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా ఉన్నటువంటి పరిస్థితిలో 2 సంవత్సరాలు 8 నెలలు అయింది. ఇంతవరకు ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఎవరికి కూడా కట్టనటువంటి పరిస్థితి ఈరోజు కూడా గమనించాం. దీన్ని ఎవరు డిస్ప్యూట్ చేయలేరు. డ్వాక్రా రుణమాఫీ ఎంత అద్భుతంగా వెళ్తున్నటువంటి దాన్ని ఈరోజు మనం చేసినటువంటి తప్పిదాల వల్ల ఎన్నో డ్వాక్రా గ్రూపులు డిఫంక్ అయినటువంటి మరి డ్వాక్రా గ్రూప్స్ మన కళ్ళ కట్టి ఉంటుంది. ఈరోజు 3,000 రూపాయలు వేసి 30,000 రూపాయలు ఇచ్చి గ్రూప్కి ఇచ్చి దాన్ని మూలధనానికి ఉంటుంది, యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అని చెప్తూ వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళ కట్టినట్టు కనపడతాం. ఇంకా పిల్లల ఉద్యోగాల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 2.5 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం అంటే ఒక ఉద్యోగ కల్పన టోటల్ ఫెయిల్ అయిపోయింది. వైజాగ్లో అద్భుతంగా మనం సమ్మిట్ పెట్టుకొని దాదాపు 4 లక్షలు 14 లక్షల కోట్లు వచ్చేస్తుందని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ పార్ట్ మరి ఆర్బీఐ రిపోర్ట్ గురించి అయితే నేను చూడలేదమ్మా. ఆర్బీఐ రిపోర్ట్ మరి ఇంకా పాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అనుకుని ఐ మిస్ దట్ రిపోర్ట్. మేబీ ఆర్బీఐ తెలంగాణ ఆంధ్ర అంతా కలిసి ఉందనుకున్న దీంట్లో చూసాను. నాకైతే మరికైతే పరిశ్రమలు అక్కడ ఏం కనపడట్లేదు. ఇంతవరకు ఉద్యోగ అవకాశాలు పెరిగినటువంటి పరిస్థితి లేదు. పిల్లలు ఈ రోజు కూడా ఆ సెంటిమెంట్ మీద ఈ రోజు ఎందుకు అంత గట్టిగా సెంటిమెంట్ ఇంకా పాతుకుంటా ఉంది ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద అంటే అది ఒక్కటే ఒక చివరి ఆశగా మిగిలినది మాకు. దానివల్ల పరిశ్రమలు వస్తాయి, మాకు ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆస్తి ఉన్నటువంటి క్రమంలో ఇంతవరకు ఒక పరిశ్రమ తేలినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు వద్దనుకుంటున్నాం, ప్యాకేజ్ తీసుకొని ఈ ప్యాకేజ్ ఒకవేళ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డబ్బులు ఇచ్చినా ఎప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం, ఎప్పుడు మనం ఇండస్ట్రీని అట్రాక్ట్ చేసుకోగలం, ఎప్పుడు మన ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి పరిస్థితి వస్తుంది. లెట్ మీ కంప్లీట్ లెట్ మీ బ్రీఫ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసినట్టుగా ఈవెంట్స్ కానీ ఇలాంటి వీటిలో మేనేజ్ చేసినట్టుగా నాకు తెలిసి కంట్రీలో ఎవరు మేనేజ్ చేయలేరు. నేను ఆయనతో చాలా క్లోజ్గా పనిచేశాను. 2003 ఆ టర్మ్లో ఆయన నన్ను జేఎన్టీయూ అడ్వైజరీ బోర్డు మెంబర్గా వేశారు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిల్ ఆయనతో పాటుగా నేను మెంబర్గా వర్క్ చేశాను. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే మనకి అశోకుడు చెట్లు నాటించను అది ఇది అని చెప్పి చదువుకుని ఉండేవాళ్ళు. ఆ రోజు పెద్ద పెద్ద చెట్లు మాన్లో 100 years ఉండాలనుకున్నట్టుగా రావి వేప ఇలాంటివి పెట్టుండేవారు. ఈ రోజు కాలంలో ఏం తెలిసింది, ఫారెస్ట్ ఫ్లేమ్ గుల్మోహర్ చెట్లు పెడతాం. ఎందుకు పెడతాం, అది 2వ ఇయర్కే బాగా ఫ్లవర్స్ వచ్చేసి మంచి ఫొటోస్ చూసే కానీ కలర్ఫుల్ కనబడి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి పనికి వస్తుంది. చాలా బ్రిటల్గా ఉంటుంది. దాని లైఫ్ హార్డ్లీ 10 to 12 years. అటువంటి వాటిని పెట్టుకుంటూ మనం ఫొటోస్ తీసుకుని మేనేజ్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రియల్గా నేను కూడా బాధపడుతున్నాను. 7th ప్లేస్లో ఎలా ఉన్నారు, ఇంత తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నారు అని చెప్పి నాకు కూడా కొంచెం డౌట్ మేడం. నో, ఇక్కడ రెండుగా చూడాలి. ఈవేళ ఒక టోర్నమెంట్కి వెళ్లే ముందు ఒక అథ్లెట్ ఏమో కాలు విరగొట్టి పరిగెట్టమన్నారు, ఒకళ్ళు ఫుల్ ఫామ్ లో ఉన్న వాళ్ళని ఇద్దరిని పెట్టి పరిగెట్టమన్నటువంటి విధంగా ఉంది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ని ఎట్లాంటి పరిస్థితుల్లో విభజన జరిగింది, అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రఘు గారు చాలా చెప్పారు. ఒకటి కరెక్ట్, దేశంలో
ఈ రోజు ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 1000 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం ఉందా? దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో లేదా? గతంలో మీరు 200 రూపాయలు అంటే కేంద్రం 400 ఇస్తే మీరు దాన్ని 200 ఇచ్చి అదే మీరు గొప్పగా చేసుకున్నారు. అందులో ఉంటుంది కేంద్రం వాటా ఎంత ఉంది, రాష్ట్రం వాటా ఎంత ఉంది. అసలు ఆ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేసింది ఎవరు? రఘు గారికి ఒకటి వారికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అవసరాలు ఒకటి. ఇవాళ దేశంలో వెల్ఫేర్ విషయంలో 1.5 మందికి చంద్రన్న బీమా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ మీకు రైతు రుణమాఫీ. రఘు గారు వినాలి, మీరు చాలా చెప్పారు కాబట్టి ఇప్పుడు అదే సంక్షేమం ఎంత జరుగుతుంది, అదే రాష్ట్రంలో అభివృద్ధి ఎంత జరుగుతుంది, అదే రాష్ట్రంలో పెట్టుబడులు ఎంత జరుగుతున్నాయి కూడా మేము చెప్తాము, ఎంత మందికి వస్తున్నాయి, ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా. మీకు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ ఉదాహరణకు ఇంత ఆర్థిక సంక్షోభం, ఆర్థిక లోటు ఉంది, అయినప్పటికీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంత రుణమాఫీ చేశారా? తెలంగాణలో చెప్పారు 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారు. 2వ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారా అడగండి. ఇక్కడ ఇది సర్ప్లస్ స్టేట్. నిన్న కూడా చూసాం FRMB ప్రకారం వీళ్ళు 3.5% కి పెంచుకుంటానికి కూడా వీళ్ళకి అవకాశం ఇస్తూ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో చేయనటువంటి ఈ రాష్ట్రం ఇక్కడైతే అంత ఆర్థిక లోటు ఉన్నప్పటికీ రైతులకు 2వ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాము. 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో నంబర్ 1 స్టేట్ ఇన్ ఏపీగా ఉంది. అలాగే డ్వాక్రా మహిళలకి మేము గతంలో ఇచ్చాము 3,000 రూపాయలు మేము పెట్టుబడి నిధి కింద ఇచ్చాము. మళ్ళీ ఈ నెలలో ఇవ్వబోతున్నాము. ఈ నెలలో ఇచ్చేటువంటిది కుటుంబ అవసరాలకు ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కూడా 4,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము. దీంట్లో చేయవలసింది ఉంది. అలాగే మేము చేసినటువంటి వెల్ఫేర్ ఇప్పుడు చెప్పినట్టుగా పెన్షన్స్ గానీ, చంద్రన్న బీమా కానీ, మేము చెప్పినటువంటి పండుగ వస్తే చంద్రన్న కానుక గానీ, చంద్రన్న సంక్రాంతి గానీ, అలాగే అన్ని చేశాం. అంటే మీరు గతంలో చూసాము, మీరు అసలు పెన్షన్స్ మీరు అప్పుడు చేసినటువంటి దోపిడీతో ఇప్పుడు కంపేర్ చేయగలిగే పరిస్థితి లేదు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, ఉద్యోగాలు ఈ 2.5 సంవత్సరాల్లో అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కూడా పెట్టుబడుల విషయంలో సుమారు 1.7 lakh గ్రౌండ్ అయ్యాయి. మేమేది ఇప్పుడు చెప్పట్లేదు, అది ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ ప్రొడక్షన్ కి వచ్చి కొన్ని ఉన్నాయి, ఎర్త్ వర్క్స్ అయిపోయి వాళ్ళు ఫైనాన్షియల్ క్లోజర్ అయిపోయి ఎగ్జిక్యూషన్ కి కొన్ని రెడీగా ఉన్నాయి. సుమారు 2 lakh యూత్ కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఈ రోజు మీ టైంలో ఏం జరిగింది? ఇప్పుడు గతం రాజశేఖర రెడ్డి గారి టైంలో పవర్ లేక సుమారు 110 ఇండస్ట్రీస్ స్మాల్ అండ్ మీడియం కానీ మొత్తం అంతా పరిశ్రమలు మూతపడ్డాయి. సుమారు 11 లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్న పరిస్థితి. కాబట్టి ఈ రోజు దేర్ ఇస్ నో comparison between Telangana and Andhra, but in spite of all the odds అంతా అక్కడ ఉన్నటువంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది డెఫినెట్ గా he is rated as number 1. He has to be realistic గా అవుతే that is how it is irrespective of the political parties. మీరు ఓపెన్ చేసిన టాపిక్ నుంచి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మారింది. సెకండ్ క్వశ్చన్ మా ముఖ్యమంత్రులు మారినప్పుడు మనం ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే మీ అష్యూరెన్సెస్, మీరు ఏమైనా ఇచ్చారో, మీ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారో వాటి గురించి చూసినప్పుడు ఖచ్చితంగా అంటే ప్యూర్ పొలిటికల్ గా మనం మాట్లాడాలంటే మీరు 2 ప్రభుత్వాలు, 2 చంద్రులు కూడా దాదాపుగా ఒకే నడక నడుస్తున్నారు. ఏమాత్రం తేడా లేదు. కాకపోతే ఒక చంద్రుడికి ఎక్కువ డబ్బు ఉంది, ఇంకో చంద్రుడికి కొంచెం తక్కువ డబ్బు ఉంది. అంతకంటే అంటే ఏం లేదు. కాకపోతే ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. మీరు వీటిల్లో వాళ్ళు ఇచ్చిన అష్యూరెన్సెస్ లో పక్కా ఇళ్ళు, లేకపోతేనేమో ఇంటింటికి నల్లా, లేకపోతే ఇంకా వీటన్నింటినీ ఓవరాల్ గా రైతు రుణ మాఫీలు ఇవన్నీ తీసుకుంటే ఎక్కడా ఏది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ర్యాంకింగ్ ఎట్లా ఇస్తారండి? ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇద్దరికి కూడా ర్యాంకింగ్ నువ్వు ఎట్లా ఇస్తావు అనేది ఖచ్చితంగా పొలిటికల్ గా మాట్లాడాల్సిన అంశం. ఇంతవరకు ఇందాక మీరు అడ్వకేట్ గా మాట్లాడమన్నారు, దాని వరకు నేను చెప్పాను. ఇది మటు ఖచ్చితంగా పొలిటికల్ గా మాట్లాడాల్సిన అంశం అయినప్పుడు ర్యాంకింగ్ అనేది ఏ బేసిస్ మీద ఇస్తావు? అంటే నువ్వు హెలికాప్టర్లో తిరుగుతుంటే ర్యాంకింగా, లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళి వస్తుంటే ర్యాంకింగా, తీసుకొస్తున్నావు అని చెప్తుంటే ర్యాంకింగా, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఇదిగో ఒక్క ఉద్యోగం చూపించలేకపోతే ర్యాంకింగా, నువ్వు ఇల్లు కూలగొడుతున్నందుకు ర్యాంకింగా, లేకపోతే పక్కాగా ఇంతకుముందు ఉన్న మన కల్చర్ బిల్డింగ్స్ పగలగొట్టేసి వాటి కూలగొట్టేస్తుంటే ర్యాంకింగా, ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవన్నీ కలపకుండా ఫైనల్ గా మీరు చెప్పండి. రేణుక గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి నంబర్ 1 రావాల్సింది అని. మరి ఆ బాధ
బాధ లేదు. If it is real ఒకవేళ నిజంగా పలానా సంస్థ నేను సంస్థ గురించి కాదు గణేష్ గారు, మీరు అంటే క్వశ్చన్ నేను చెప్పింది చేసుకోలేదు. నేనేమంటున్నా, ఒకవేళ కానీ జరిగితే నిజంగా మీరు తీసుకున్నటువంటి పారామీటర్స్ దేని మీద తీసుకోవాలి, అభివృద్ధి సూచికలో, కష్టపడే తీరో, పని తీరో, లేకపోతే నిజమైనటువంటి అంశాల మీద, ఈవేళ మీరు వేరే సర్వే పెట్టండి ఇద్దరు రాష్ట్రాల సీఎం మీద, అప్పుడు వస్తుంది అన్న. నేను Survey is not between two states. Survey is not between two chief ministers. That's right. Correct. Survey is about 10 states or 11 states. దాని గురించి ర్యాంకింగ్ ఇచ్చారు. అది మీ చంద్రబాబు నాయుడు గారు చేయించింది కాదు, మా కేసీఆర్ గారు చేయించింది కాదు. ఎవరో సంస్థ వాళ్ళ గురించి వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, వాళ్ళ గుడ్ విల్ కావచ్చు. ఒకవేళ ఇది నిజం కాలేదనుకోండి, రేపు వాళ్ళు చేసిన సర్వేకి ఏం గౌరవం ఉండదు, వాళ్ళ సంస్థను కూడా ఎవరు పట్టించుకోడు. ఇది నిజమైతేనే పట్టించుకుంటారు. వెల్ఫేర్ స్కీమ్లు మీ దగ్గర ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్లు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే మరి ఆయన కూడా మేనేజ్మెంట్ చేయడంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చర్చ కార్యక్రమానికి వచ్చినందుకు ఇది వాటి మార్నింగ్ లైవ్ షో. థ్యాంక్ యూ.